ఏ విషయంలోనైనా అతి అనర్థానికి దారితీస్తుంది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి అతిగాళ్లు ఎక్కువైపోయారు. కనిపించిన ప్రతిదాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్లు, కామెంట్ల కోసం ఎలాంటి పని చేయడానికైనా వెనకాడడం లేదు. ప్రమాదకర స్టంట్లు చేసి ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘటనలు మనం కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఒక్క రోజులోనే స్టార్లుగా మారిన వారు ఎంతోమంది ఉన్నారు. కొందరు తమ టాలెంట్తో ఓవర్నైట్ స్టార్లుగా మారుతుండగా మరికొందరు తమ అందంతో నెటిజన్స్ని కట్టిపడేస్తున్నారు. ఇలా అందంతో ప్రపంచాన్ని తమ వైపు చూసేలా చేసింది మోనాలిసా. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతోంది. ఈ నెల 13వ తేదీన ప్రారంభమైన మహాకుంభమేళా ఫిబ్రవరి 26వ తేదీ వరకు 45 రోజుల పాటు సాగనుంది. ఇందుకోసం కోట్లాది మంది భక్తులు, సాధువులు ఇప్పుడు ప్రయాగ్రాజ్, గంగా, యమున, సరస్వతీ నదుల త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇటీవల సోషల్ మీడియాలో మోనాలిసా అనే యువతి మహాకుంభమేళాలో తళుక్కున మెరిసింది. మధ్యప్రదేశ్లోని ఇండోర్కి చెందిన 16 ఏళ్ల మోనాలిసా కుంభమేళాలో రుద్రాక్ష దండలు, పూసల దండలు విక్రయిస్తోంది. తన అందంతో మోనాలిసా అందరి దృష్టిని ఆకర్షించింది. పిల్లి కళ్ళు, డస్కీ స్కిన్తో ప్రస్తుతం సోషల్ మీడియాలో మోనాలిసా సెన్సేషన్గా మారిన విషయం తెలిసిందే. కుంభమేళాకు వెళ్లిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మోనాలిసాను చూసి ఆమెను వీడియో తీస్తూ అడిగిన ప్రశ్నలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో ఆ తర్వాత అనేక మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వద్దకు చేరుకుని ఇంటర్వ్యూలు చేయడం ప్రారంభించారు. మొదట చిరునవ్వుతో వెలిగిపోయిన మోనాలిసా మొహం ఆ తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్లు, అక్కడికొచ్చే ప్రజల తాకిడి తట్టుకోలేకపోయింది. ఎక్కడ చూసినా ఆమెను వెంబడించేవారే ఎక్కువయ్యారు. తన బిజినెస్ చేసుకోనివ్వకుండా ఫోటోలు, వీడియోలు అంటూ తీవ్రంగా విసిగించారు. ఇక మీడియా కూడా మోనాలిసా వైపే ఫోకస్ చేయడంతో ఆమె వీటన్నింటినీ తట్టుకోలేకపోయింది. ఒకానొక దశలో ఆమె తన వద్దకొచ్చేవారిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఇక చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోతుంటే మోనాలిసా వెంటే వెళ్లి మైకులు, కెమెరాలు, ఫోన్లు పెడుతూ ఉండడంతో ఆమె వారిని నెట్టేసింది. దీనికి సంబంధించిన వీడియో చూస్తే ఆమె ఎంత ఇబ్బంది పడుతోందో అర్థమవుతోంది. ఇక ఇలా జరుగుతుండడంతో మోనాలిసా కుటుంబం కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. మహాకుంభమేళా సందర్భంగా బతుకు తెరువు కోసం మధ్యప్రదేశ్ నుంచి వచ్చి అక్కడ పూసలు, రుద్రాక్షలు విక్రయిస్తుంటే తమని పని చేసుకోనివ్వకుండా తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఇక ఇవన్నీ తట్టుకోలేని మోనాలిసా తండ్రి ఆమెను తమ స్వస్థలమైన ఇండోర్కి పంపించేశారు. చాలామంది రుద్రాక్షలు కొనడానికి ఆమె దగ్గరకు రావట్లేదు. ఆమె అందాన్ని చూడ్డానికి మాత్రమే ఆమె దగ్గరకొస్తున్నారు. కొంతమంది ఆమెని కుంభమేళా దేవత అని, కొంతమంది ఆమెని అందమైన దేవత అని, మరికొంతమంది ఏంజిల్ అని పిలుస్తున్నారు. ఇంకొంతమంది మిస్ వరల్డ్ అని, బాలీవుడ్ హీరోయిన్ అని అంటున్నారు. ఆమె అందమైన కళ్ళు, న్యాచురల్ బ్యూటీ, అందమైన జుట్టు, పెదవులు అక్కడి ప్రజల దృష్టిని, మీడియాను ఆకర్షిస్తున్నాయి. ఆమెకు సంబంధించిన వీడియోలు టీవీల్లో చూపిస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మృదు స్వభావం, ముఖంలో ఉన్న చిరునవ్వు, అమాయకత్వం, ఆమె తీయని మాటలు ప్రజలకు ఎంతగానో నచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి ప్రత్యేకంగా తానేమీ ప్రయత్నించలేదు. ఆమెలో ఉన్న సహజత్వమే ఆమెను అందరికీ నచ్చేలా చేసింది. సోషల్ మీడియాలో చాలామంది ఎన్నో ఫిల్టర్స్ వాడుతూ లక్షల్లో ఫాలోవర్స్ని సంపాదించుకుంటూ ఉంటారు. కానీ అవేవీ అవసరం లేదని, ఒక మనిషి సహజత్వమే అసలైన అందమని ఈ అమ్మాయి నిరూపించింది. ప్రస్తుతం కుంభమేళాలో ఆమె కనపడట్లేదు. దీంతో చాలామంది సోషల్ మీడియాలో ఆమెను పోలీసులు పట్టుకున్నారని, జైలుకు తీసుకెళ్లారని పుకార్లు ప్రచారం చేస్తున్నారు. కానీ అందులో ఏమాత్రం వాస్తవం లేదు. మోనాలిసా తన అందం కారణంగా ఊహించని క్రేజ్ని సంపాదించుకుంది. కానీ ఇప్పుడిది ఆమె పనికి ఆటంకంగా మారింది. అక్కడికొచ్చిన ప్రజలు ఆమెను దండలమ్ముకొనివ్వట్లేదు. ఆమెకొచ్చిన క్రేజ్ వల్ల చాలామంది ఫోటోలు, వీడియోలు తీసుకుంటున్నారు. ఇది ఆమె పనిని ఆమెను చేసుకోనివ్వకుండా ఇబ్బందికి గురిచేసింది. దీనివల్ల ఆమెకు ప్రశాంతత లేకుండా పోయింది. ఈ కారణంగా ఆమె పనిని మధ్యలోనే వదిలేసి కుంభమేళా నుంచి వెళ్లిపోవాల్సొచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా మోనాలిసా పేరే మారుమోగిపోతోంది. ఆమె ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ బ్యూటీకి ఊహించని జాక్పాట్ తగినట్టు తెలుస్తోంది. రోడ్డుపై రుద్రాక్ష దండలమ్ముకుంటున్న మోనాలిసాకు ఏకంగా బాలీవుడ్ సినిమాలో ఛాన్స్ వరించడం హాట్ టాపిక్గా మారింది. కొంతమందికి అదృష్టం అడగకుండానే తలుపు తడుతుంది. ఇంతకుముందు రైల్వే స్టేషన్లో పాట పాడుకుంటున్న రేణు మండల్ని ఇలాగే అదృష్టం వరించింది. ఆమెకేకంగా బాలీవుడ్లో పాటలు పాడే అద్భుతమైన అవకాశం దక్కింది. రేణు పాట పాడితే ఏకంగా లతా మంగేష్కర్ పాడినట్టే ఉంటుందని ప్రశంసలు వెల్లువెత్తాయి. తాజాగా ఇలాగే మోనాలిసా లైఫ్ కూడా మహాకుంభమేళా కారణంగా టర్న్ తిరిగింది. యూపీలోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా తేనెకళ్ల సుందరి మోనాలిసాకి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సనోజ్ మిశ్రా అనే డైరెక్టర్ ప్రస్తుతం డైరీ ఆఫ్ మణిపూర్ మూవీని రూపొందిస్తున్నారు.
తాజాగా ఆయన ఈ సినిమాలో ఓ పాత్రకి మోనాలిసా బాగా సెట్ అవుతుందని అనుకున్నారట. తన సినిమాలో రైతు కూతురు పాత్రకి మోనాలిసా అద్భుతంగా ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఆ పోస్ట్లో మోనాలిసా అమాయకపు లుక్కి నేను ఫిదా అయ్యాను, నేను ఆమెకు నా మూవీ డైరీ ఆఫ్ మణిపూర్లో అవకాశం ఇస్తున్నాను అంటూ ప్రకటించారు. ఆమెకు యాక్టింగ్ తెలియదు కాబట్టి నేర్పించి మరీ ఈ సినిమాలో అవకాశం ఇవ్వబోతున్నట్టు ఆయన వెల్లడించారు. అయితే మోనాలిసాకి కేవలం బాలీవుడ్లోనే కాదు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమాలో కూడా అవకాశం వచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే ఇప్పుడు ఈ మోనాలిసా వెంట లోకల్ మీడియా, నేషనల్ మీడియా పడుతోంది. బతుకు తెరువు కోసం వచ్చిన ఈమెని అందరూ టార్గెట్ చేయడంతో ఒక్కసారిగా ఆమె ఉక్కిరిబిక్కిరైంది. ఒక్కసారిగా ఇంతమంది ఆమె వెంట పడుతూ ఉండడంతో అసలు ఏం జరుగుతోందో ఆమెకు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ఇంతమంది నా వెంట ఎందుకు పడుతున్నారో నాకు అర్థం కావడం లేదు, నేను మొదటిసారి ఇంతమంది జనాన్ని చూడడం అని అంది. అసలే కోట్లాది మంది జనం ఉండే ఈ మహాకుంభమేళాలో మోనాలిసా వైరల్ కావడంతో అందరూ ఈమెను చుట్టుముట్టడంతో మోనాలిసా అక్కా చెల్లెళ్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఇక కొన్ని వైరల్ వీడియోలో చూస్తే అక్కడున్న లోకల్ వ్యాపారులు ఏకంగా మోనాలిసా మొహానికి బట్ట కట్టి ఒక స్వామీజీ టెంటులో దాచిపెట్టిన పరిస్థితి. సోషల్ మీడియా దెబ్బకు మోనాలిసా రుద్రాక్ష వ్యాపారం కాస్త దెబ్బతిన్నా ఒక్కసారిగా తాను కూడా కల్లో ఊహించినంత క్రేజ్ వచ్చింది. అయితే ప్రస్తుతానికి ఒక సినిమా ఆఫర్ వచ్చినా ఇలానే సినిమా ఆఫర్స్ కంటిన్యూ అయితే మోనాలిసా కుటుంబం స్థితి అనేది పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. మోనాలిసా అక్కా చెల్లెళ్ళు మోనాలిసాని ఇండోర్ పంపించి ఇప్పుడు వీరే ఇక్కడ తమ వ్యాపారాన్ని చేసుకుంటున్నారు. అయితే బాలీవుడ్ డైరెక్టర్ ప్రకటన చేసినట్టు సినిమా ఆఫర్ ఇస్తారా? ఈ సినిమా ఆఫర్ని మోనాలిసా ఒప్పుకుంటుందా? ఒప్పుకుని సినిమాలో నటిస్తుందా అన్నది ఇప్పుడు అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంతేగాక మోనాలిసాకు సినిమా ఆఫర్ ప్రకటించిన బాలీవుడ్ డైరెక్టర్ని నెటిజన్లు పెద్ద ఎత్తున అభినందిస్తున్నారు. ఈ సినిమా ఆఫర్ ఇష్యూని చాలా సినిమాలకి ముడిపెడుతూ ఆ హీరోయిన్ ప్లేస్ని రీప్లేస్ చేస్తోంది, ఈ హీరోయిన్ని రీప్లేస్ చేస్తోంది అంటూ యూట్యూబ్ అంతా ఇప్పుడు కోడై కూస్తోంది. అయితే పోలీసులు రంగంలోకి దిగి మోనాలిసాని తన ఇంటికి పంపించకపోతే అక్కడ క్రౌడ్ని కంట్రోల్ చేయడం ఎవరి వల్ల కాకపోయేది. అసలే కుంభమేళా, కోట్లాది జనం, ఆ జనాన్ని కంట్రోల్ చేయడానికి పోలీసులకి ఇప్పుడు అతిపెద్ద సవాల్ రూపంలో ఉండగా మోనాలిసా అలాగే కుంభమేళాలో రుద్రాక్షల వ్యాపారం చేసుకుంటూ ఉంటే యూట్యూబర్లు, సామాన్య భక్తులు మోనాలిసాను ఉక్కిరిబిక్కిరి చేసేవాళ్లు, తొక్కేసలాట జరిగిన ఆశ్చర్యపోలేనటువంటి పరిస్థితి. కానీ మోనాలిసాది చాలా పేద కుటుంబం. తన తండ్రికి హెల్ప్ చేయడానికే ఇండోర్ నుంచి మోనాలిసా అక్కా చెల్లెళ్ళు టోటల్ ఫ్యామిలీ అంతా మహాకుంభమేళాకు వచ్చారు. ఇప్పుడు మోనాలిసాను తన తండ్రి తీసుకుని ఇండోర్కి వెళ్లిపోయారు. ఏది ఏమైనా ఇప్పుడు మహాకుంభమేళా కంటే మోనాలిసానే ఒక్కసారిగా సోషల్ మీడియా ట్రెండింగ్గా మారిపోయింది. సినిమా ఆఫర్లొచ్చి మోనాలిసా ఇంకా పాపులర్ సెలబ్రిటీగా మారాలని, మోనాలిసా కుటుంబం నిరుపేద కుటుంబం నుంచి ఎంతో కొంత బెటర్ పొజిషన్కి రావాలని మనం కోరుకుందాం. ఈ మహాకుంభమేళా అన్నది మోనాలిసాకైతే చాలా మంచి చేసిందనే చెప్పొచ్చు. అయితే కొంతమంది మాత్రం బతుకు తెరువు కోసం వచ్చిన వారిని ఇలా ఫోటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు అంటూ వేధించడం కరెక్ట్ కాదని, ఇలా చేయడం వల్ల వీరి జీవనోపాధి దెబ్బతిందని, ఫోటోలు, వీడియోలు తీసేవారెవరూ ఆమె వద్ద ఒక్క రుద్రాక్ష మాల కూడా కొనడం లేదని, అలా కొనడం వల్లనైనా ఎంతో కొంత డబ్బనేది వస్తుంది కదా అని మోనాలిసా పరిస్థితిని దగ్గరుంచి చూసిన వాళ్లు మాట్లాడుతున్న పరిస్థితి. ఎవరో ఒకరు పెట్టిన ఫోటో, వీడియోతో సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా షేక్ అయిపోయింది. మరి ఈ మోనాలిసాకు నిజంగా ఆ డైరెక్టర్ చేసిన ట్వీట్ ప్రకారం సినిమా ఆఫర్ ఇస్తాడా అనేది మనకు రానున్న రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే, మీరిప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.